హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఉమామహేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము రాకన్నా ముందు రోజు వర్షం పడ్డది అనమాట. ఇప్పుడు రోడ్డు మీద అయితే వడ్లను అయితే ఎండేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం కొండలు. ఇగో ఇక్కడ ఉన్నది వైట్ కలర్, మొత్తం అది టెంపుల్. మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట. శ్రీశైలంలో ఉన్నట్టే ఉంటాయి రోడ్లు, వంకర్ వంకరిగా. పైకి వచ్చేసాం. ఇక్కడ మేము పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదైతే మెట్ల దారి, కింద పార్క్ చేసి మనం పైకి రావచ్చు. చూడండి టెంపుల్ కొండల మధ్యలో ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి దేవుణ్ణి. ఈ లింగంకి రైట్ సైడ్ పార్వతీదేవి ఉంటుంది. చుట్టూ వ్యూస్ అయితే మీరు చూసారు కదా, ఎంత చల్లగా ఉందంటే అక్కడ. ఇప్పుడు మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడ అన్నదానంకి కూరలు, అన్నం వండుతున్నారు. 12:30కి అట్లా అన్నదానం చేస్తారు. ఇది సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం మేము ఇది మొత్తం చూడలే. ఇక్కడ ఎంత బాగుందో, కొండలు, పెద్ద పెద్ద కొండలు చూడండి. ఇక్కడైతే స్వామి పాదాలు ఉన్నాయి. మేము దండం పెట్టుకుంటున్నాం. అమ్మో చూడండి, కొండపై నుంచి చెట్టు వేర్లు ఎట్లున్నాయో. అప్పట్లో ఇట్లనే వెళ్ళేవాళ్ళంట. ఇక్కడ శ్రీశైలంకి దారి ఉంది. అప్పట్లో ఋషులు, మునులు తపస్సు చేసి ఇట్లా శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళంట. ఇక్కడైతే పాపనాశనం ఉంటుంది, అక్కడికి మేమైతే వెళ్తున్నాం. చూశారు కదా మెట్లెక్కు. ఇక్కడైతే కొండలోంచి నీళ్లు ఎప్పుడు కాతనే ఉంటాయి. ఇక్కడైతే కప్పలుండి. ఇక్కడ తిరిగండి. శ్రీశైలం దారి ఉంది కదా, దారి ఉందా మొత్తం. సాహసం కూడా చేయలేము. సాహసం చేస్తే ప్రాణాన్ని తెగించుకోవాలంటే ఇంత తపస్యాలు ఉంటేనే పోగలుగుతారు.
ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, శ్రీశైలంకి పాదయాత్ర దారి ఇప్పుడు ఎవ్వరు వెళ్ళట్లే. అప్పట్లో అంటే అందరూ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు. ఇదిగోండి కోతుల ఫ్యామిలీ. ఇంకో కోతుల ఫ్యామిలీ. ఇగోండి మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పిట్టలు కొట్టే దాంతో కోతులను బెదిరిస్తున్నాం, లేకపోతే వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది ఎత్తుకోపోతాయి కోతులు. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, మామూలుగా లేవు. ఈ కోతులు చూస్తే భయపడతాయి అనమాట. ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అన్నీ చేసుకోండి. బాయ్ బాయ్.